హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో లాస్ట్ వ్లాగ్లో అరకు వెళ్తున్నామని చెప్పాను కదా, ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు మేము అరకు బయలుదేరుతున్నాము. సో ఈ వీడియోలో అరకులో ఏమేం చేసాము, ఎక్కడికెక్కడికి వెళ్ళాము అవన్నీ కవర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చూస్తున్నారు కదా, మొత్తం కొండపైకి ఎక్కాలి. సో అంతా ఘాట్ రోడే అనమాట. కారు పడని వాళ్ళకైతే ఇంకా టార్చరే. మాకు కూడా అసలు ఫుల్ వామిటింగ్స్ అయిపోయాయి. ఇంకా కంప్లీట్ ఘాట్ రోడ్ అనమాట. సో తిరుగుతూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, వ్యూ అయితే అదిరిపోయింది అనమాట. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఈ ఫస్ట్ డేనే వ్యూ పాయింట్ అనేసి అక్కడికి వెళ్ళాలన్నమాట. బట్ మాకు లేట్గా లేచి లేట్గా బయలుదేరడం వల్ల ఇంకా టైంకి రీచ్ అవ్వలేకపోయాము. సో సన్ రైజ్ అయిపోయింది. ఇంకా మేము వ్యూ పాయింట్ అనేది నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకున్నాం అనమాట. కానీ వెళ్తుంటే కూడా అసలు ఎంత బాగుందో చూడడానికి వ్యూ పాయింట్. మాకు అనిపించింది ఇదే ఇలా ఉంటే ఇంకా వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము 2 వెహికల్స్తో వెళ్ళాం కదా, వెనకాల వాళ్ళు ఉండిపోయారనమాట. ఇంకా వాళ్ళు వచ్చాక వెళ్ళొచ్చులని మధ్యలో ఆగాము చాలాసేపు. ఇంకా ఫొటోస్ అవి అన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసినట్టు ఉంటుంది, ఇంకా వ్యూ ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. ఇంకా మంచిగా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము. హలో, సో ఇప్పుడే అరకు కొండ ఎక్కుతున్నాం అనమాట. మేము 2 కార్స్లో వచ్చాము కదా. ఒక కారు ఏదో పంక్చర్ ఇష్యూ వచ్చిందంట. సో ఇక్కడ రోడ్ మీద చాలా చల్లగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము, ఫొటోస్ దిగుతున్నాం. అక్క హాయ్ చెప్పండి. చూడండి ఎంత బాగుందో, మీకు చూపిస్తా. వేసేనా చల్లేస్తుందా? వద్దు చూచ్చు దాటేసాకి వెళ్ళిపోవచ్చు. చూడు ఇప్పుడు ఎంత వస్తుంది. వేసేనా అదిగోండి చూసారా వ్యూ ఎంత బాగుందో. ఇంకా మొత్తం కంప్లీట్ వే అంతా ఇదే వ్యూ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు జర్నీ మాత్రం. అండ్ కెమెరాకి అంత కనిపించట్లేదు కానీ లైవ్లో మాత్రం ఇంకా చాలా బాగుంది. సో అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతూ ఉందన్నమాట. సో మేఘాలన్నీ కిందికి మంచు పడడము ఇదంతా చూడండి అసలు ఎంత బాగుందో. మేము అరకులో ఉండడం కన్నా ఈ జర్నీయే బాగా ఎంజాయ్ చేసాము. వ్యూ అది ఇక్కడైతే మాట్లాడుతుంటే నోట్లోంచి పొగలు వస్తున్నాయి అనమాట. అదే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను కానీ కెమెరాలో అవ్వలేదు. అండ్ పైకి రాగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామన్నమాట. పిల్లలు ఉన్నారు కదా, మార్నింగ్ నుంచి ఏం తినలేదు అనేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆగాము. ఇక్కడైతే ఎగ్ దోశ చాలా బాగుంది. ఇంకా మంచిగా కడుపు నిండా తినేసాం అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా తినేసాక ఫస్ట్ అయితే ఈ స్ట్రాబెర్రీ ఫామ్కి వచ్చాము. ఎంట్రీ ఫీ అలా ఏమీ లేదు కానీ జస్ట్ విజిటింగ్ కోసం ఓపెన్ పెట్టారు. అలాగా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. చిటి బోల్డ్ చిట్టి సూపర్ ఉంది. ఇప్పుడు ఇది బాగుంది. అది చూడ క్లాత్ ఒకటి కోసేస్తాను వాళ్ళు చూడకుండా తీసి.
ఏ వద్దులే చూస్తున్నట్టు యాక్ట్ చేయి కొంచెం అన్నీ మమ్మల్ని ఇద్దరిని ఫోటోకి ఇంకా మా అందరినీ వస్తున్నావా అది వెళ్ళకూడదు, అది వేరే వాళ్ళు. ఏంటంటే అక్కడ జస్ట్ ఫామ్ విజిటింగ్ మాత్రమే ఉంది, ఫ్రూట్ పికింగ్ అలాంటిది ఏం లేదు. మనకి ఫ్రూట్స్ ఏమైనా కావాలి అనుకుంటే వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు కదా కూర్చొని, ఇంకా అలా బాక్సెస్ లాగా కొనుక్కోవడమే అనమాట. ఫ్రూట్ పికింగ్ అలాంటిది అయితే ఏం లేదు. కానీ మేము దొంగతనంగా చాలా కోసం వాళ్ళు చూడకుండా బుళ్ళు కోసుకొని తినేసి ఇంకా లాస్ట్లో వాళ్ళ దగ్గర కొనుక్కొని వెళ్ళామన్నమాట. చూడు అది మీరు అది తింటే చూడడానికి స్ట్రాబెర్రీ తింటున్నట్టు. చిట్టి చూడు, ఫ్యాంట్ దులుపుకోండి. చూడమ్మా చిట్టి ప్రతాప్ ఇప్పుడు తినకని చేయలేదు. చూసారు కదా, ఇంకా అలా బోల్డ్ కోసుకొని తినేసాం అనమాట. చిట్టికి స్ట్రాబెర్రీ అంటే చాలా ఇష్టం. సో ఏంటంటే అది అప్పటి వరకు నిద్రమత్తులో ఉంది, పొద్దున్నే లేపేశాను కదా, ఇంకా అలా నిద్రమత్తులో ఉంది. స్ట్రాబెర్రీ ఫామ్కి రాగానే దానికి ఒక ఊపు వచ్చేసింది అనమాట. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పటికీ అది ఫొటోస్ చూసి కూడా అంటది, నేను చిన్నప్పుడు వెళ్ళాను కదా, స్ట్రాబెర్రీస్ కదా అనేసి. అండ్ ఈ వీడియో ఎడిట్ చేస్తుండే కూడా నాకు నోరు ఊరిపోయింది అనమాట. ఇంకా గబగబా ఫ్రిడ్జ్లో స్ట్రాబెర్రీస్ ఉంటే తీసుకొని తినేసి ఆ తర్వాత ఎడిటింగ్ కంటిన్యూ చేశాను. కానీ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. స్ట్రాబెర్రీ ఫామ్ అంటే యూజువల్గా మనం ఎప్పుడు చూడం కదా, సో చాలా బాగుంది. తీగుంది. ఇప్పుడు వెళ్ళడమే కదా, అయిపోయింది 2 minutes. హలో, మేము ఇప్పుడే రూమ్కి వచ్చామన్నమాట. సో ఒకటే రూమ్ దొరికింది, ఇంకొక రూమ్ తర్వాత అలా ఇస్తా అన్నారు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, సో అందులో కాసేపు ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాము. సో మీకు కూడా చూపిస్తాను అక్కడ ఏం చేస్తాం ఏంటి అనేసి. సో ఇప్పుడు లైట్గా రూమ్ చూపిస్తా చూడండి. అభి హాయ్ చెప్పు. సో అక్కడికి వెళ్ళాక కలుస్తాం, ఓకేనా? బాయ్ బాయ్. అందరూ పల్లెటూరి అందాలు అందాలు అంటారు కదా, ఊరికనే అన్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ అక్కడ ఉండే ట్రైబ్స్ కూడా అసలు అంటే వాళ్ళకి ఏం తెలీదు, ఇంకా హాయిగా టెన్షన్ లేకుండా ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అండ్ వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా ఏంటో మరి మనకు తెలీదు, అసలు ఏం అర్థం అవ్వట్లేదు, ఏ లాంగ్వేజ్ కూడా తెలియదు అనమాట. సో ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. Bye bye, see you soon.